డబ్బలు 500 పెట్టినా ఏమైనాయి? ఎండలు బాగా ముదిరినాయి కానీ నిన్న మధ్యాహ్నం దూపు అయితే ఒక 3 బీరు తాగింది. అరే జనార్దన్ జనార్దన్ ఏం చేస్తున్నావురా? ఊర్లో ఏదన్నా దావత్ అయితే కిలో మటన్ కిలో చికెన్ తింటానమాట కదా, ఎక్సర్సైజ్ చేసుకుంటా మరీ తింటానమాట. ఎట్లా అరుగుతుందిరా నీకు? అది కడుపా లేకపోతే గోబర్ గ్యాస్ పొక్కనా? ఇన్ని ఎంట్రీన్ గోళీలు బుక్క రాదురా, మంచిగా అరుగుతాయి. నాకు కూడా ఈ తిప్పన పోతుంది. కవిత ఓ కవిత మళ్ళొస్తుంది. ఏమన్నా దావత్ కని పోయి తిని తాగి లేదు అంగడి పెట్టినావు ఇంట్లో. దయచేసి ఈ వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. అన్నా జనార్దన్ గారికి పెళ్లి ఖాయమైందటగానే. అవునన్నా జనార్దన్ గారికి ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నాడు వాడు. మంది దావతలు అయితే ముందు ఉంటాడు, మన దావత అడగమా మనం? బాగా దావత్ అడుగుదాంపా. అరే మీరు అందరు ఎందుకు ఆగమవుతుర్రా? మనోనికి చెప్పిన యూత్ ఐకాన్ వస్తుండు, ఎట్లా డీల్ చేస్తా చూడు, జబర్దస్త్ దావత్ ఇస్తాడు మనకు. కుమ్మాల మనం ఇక తావుడు తిన్నాడు ఇక వస్తాడు మనకు. యూత్ ఐకాన్ వస్తుండే. నమస్తే తమ్ముళ్ళు. ఇగో అన్న జనార్దన్ గాని పెళ్లి ఖాయమైందట. మన ఇళ్ళల్లో ఏదైనా దావత్ అయితే పీక్క తిని లోక్క తాగుతాడు వాడు. మనకు దావత్ తీరా అంటే కంటికి కనబడకుండా తిరుగుతాడు వాడు. అసలు మనకు దావత్ ఇస్తాడు అయ్యాడా? వానంత పీషోని లుచ్చగాని నా జన్మలో చూడలేదు అన్న. అరే ఈ రోజు వాంతో ఖచ్చితంగా నేను దావత్ ఇప్పించేయాలి. అవే అన్న వాడు పిల్లికే బిచ్చమయ్యాడు, ఇక మనకేమిత్తడే కాడు. వాడి దావత్ ఇవ్వకపోతే వాడు పుంగి వలుతుంది. యూత్ ఐకాన్ అని చెప్పినా. అరే జనార్దన్ జనార్దన్ ఏం చేస్తున్నావురా? నమస్తే. నమస్తే నమస్తే ఏం చేస్తున్నావు? ఏముంది ఇక్కడ ఫంక్షన్ హాల్ మాట్లాడడానికి పోతానే. సరే కానీ ఇంకా పెళ్లి దావత్ ఏమైందిరా? పెళ్లి దావత్ ఇద్దరు ఎప్పుడు ఇస్తావరా? కొడుకు బిడ్డ పుట్టాకి ఇస్తావరా? మీ పెళ్లి దావతరా ఎన్నిసార్లు ఇచ్చిండా? ఎంగేజ్మెంట్ వరకు అసలు దావత్ ఇచ్చిండే. ఏ పైసలు లేవే, ఇద్దాం తీయ. ఇప్పుడు ఆగు. ఏంటో పైసలు లేవా? 20 లక్షలు కట్నం తీసుకుంటున్నావు కదా, అదే వేరే దావత్ అయితే తిని తాగి మంచి ఎంజాయ్ చేస్తావరా? బుద్ధి ఉండాలా నీకేమరా? ఇద్దాం తీయే. ఎప్పుడు ఇస్తావరా? ఇంకా అరే ఇలా సాయంత్రం ఖచ్చితంగా దావత్ కావాలి. అరే అంతే, సాయంత్రం దావత్ కావాలి. దావత్ ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా. సరే ఇత్తది ఇస్తావా? నీకు ఫోన్ చేస్తా. ఖచ్చితంగా మర్చిపోతే మాట తప్పవా? సరే అన్న ఫోన్ చేస్తా. పిల్ల పాలుగా రామసకం పిల్ల గడ్డ గడ్డ ఉండే గొర్రె అవుతుంది. ఏమైందో ఎప్పుడు చచ్చిపోయి బయట పాడు చేసి వస్తా. నమస్తే భూషణ. నమస్తే. ఏంటే ఇక పిల్ల చచ్చిపోయిందిరా, బాయిల పాడు చేసి వస్తా. మంచిగా ఉండే పిల్ల అవన్నీ పాడుగాను. నేను తీసుకోపోతే నీకెందుకు రోగం వచ్చింది? ఏమో దోసు కుక్కలు వేసి కుక్కలకి రోగం కుక్కలకి ఎందుకు పాడు చేస్తా? బయట నేను చూసుకున్నది ఏమనైతే. అరే నీ ఇష్టం రా భయ్, తీసుకోపో. ఏం తిరుగుతాను? డీలర్ వచ్చిండ బియ్యం తీసుకొస్తా కదా. ఇలా తీసుకురా, నాకు ఇలా పని కొద్దిగా. అబ్బో పని బానే ఉంటది కానీ కలెక్టర్ ఆఫీసులు ఉన్నది కావచ్చు నీకు పని. నీ తీరుగుడు కగ్గిదాలుగా నీ గాడి ఏమవుతున్నాడు లోపల? ఏందో మరి నీ కథ నాకు అర్థమైతలేదు గాని ఏందో పని వల్ల బంటు తిరిగేస్తాండి. ఇక అగో దీనిలో పైసలు పెట్టినా కదా ఇవి. ఈ డబ్బాలనే పెట్టి పాడైనా. ఇలా జనార్దన్ గారు దావత్ ఇస్తాడు, దావత్ పడేయాలి. ఇలా డబ్బలు 500 పెట్టినా ఏమైనాయి? నాకే పెరిగినా 500 పైసలు నువ్వే తీసినావు. నేనేం తీసినా? నేను తీయలే. మరి ఇంట్లోకి ఎవడత్తాడు? నువ్వే తీసినావు. గంత గట్టి కొడుతున్నావేందే? బయట నాకు యూత్ ఐకాన్ అని పేరుంది. వెళ్ళే మాట్లాడు. తీసినవా లేదా?
తీసినవా లేదా అంటానా? తీసినవా లేదా? తీసింది. తీసేం చేసినావు? నిన్నే అడిగేది, తీసేం చేసినావు అంటానా? ఎండలు బాగా ముదిరినాయి కానీ నిన్న మధ్యాహ్నం దూపు అయితే ఒక 3 బీర్లు తాగింది. నా రెక్కలన్నీ ఓంగా పీడీలు వేసుకొని రూపాయి కూడా పెట్టుకొని దాచి పెట్టుకుంటే ఆ పైసలను ఎత్తుకుపోయి మంద అవుతావురా? క్రికెట్ ఆడ ఎవరిలా ఆడదామన్నా ఏమే సత్యమన్నా 60 ఏళ్ళు వచ్చినా ఇంకా పుట్టపోయిన బుద్ధులు పోతానే నీకు. మరి ఏందనుకున్నావు? యూత్ ఐకాన్ ఇక్కడ 90 ఏళ్ళు వచ్చినా క్రికెట్ ఆడతాను. అరే అరే జనార్దన్ పోయి చెప్తుండ్రు. చెప్పరా సత్యమన్నా. అన్న 3 కిలోల లాగా మటన్ తీసుకున్నా. మటన్ తీసుకున్నావా? అరే ఇక నారాయణ తప్పలేరా, మంచి కుడకాలే, మాల్ మసాలా గట్టిగా ఏమని చెప్పు. సరే అన్న, సరే సరే. అరే వీడిని ఎవరు చికెన్ తో దావత్ ఇస్తాడు అనుకుంటే మటన్ తో దావత్ ఇస్తాడేంది? ఏమో మంచిగా తయారు చేసాడు. ఇవాళ కుమ్ముడు కుమ్మాలి. ఇవాళ బండ్లే పెట్టి 4-5 గంటలు అవుతుంది. మాల్ మసాలా గట్టి వేసి కారపొడి గట్టి వేసి సూకా వండు, మంచిగా వండు. అరే ఇవాళ మనకి 4-5 ఇవాళ ఫుల్ దావా చేయాలి అన్నయ్య అందరూ. నడు అరే ఇలా మంచిగా తిందాం తాగుదాం రా. అరే కానీ సత్యమన్నాడే. ఓ సత్యమన్నా, గాడి ఎక్సర్సైజ్ చేస్తున్నావు దా తిన్నావు. వస్తానా మంచిగా తినాలి కానీ ఏంది ఎక్సర్సైజ్ చేస్తున్నావు ఇప్పుడు? ఇగో ఎక్సర్సైజ్ చేస్తే మంచిగా కడుపులో మంచిగా పడుతుంది. ఏమన్నా కూడా కడుపులో అరుగుతుంది మంచిగా. మంచిగా తినొచ్చు, మంచిగా పుష్టిగా. ఇక ఎంత తాగచ్చు, ఎంత తినొచ్చు. ఇలాగా మంచిగా ఓకే. మనం పెళ్లి రావాలి ఉండాలి మరి అక్క. అరే జనార్దన్, నువ్వు తింటలేవు మటరు? నాకు ఇవాళ ఒక్కపోద్దన్నా. అరే ఒక్కపోతే అయితే మరి మంది ఎంత అవుతున్నావురా? మంద అవుతా గాని నీసు తిననేయాల. మంచి మంచి కట్టుబాట్లు సార్. అరే భూమి మీద ఐసోటి ఒక్కపోతే 7 లేరా నేను? అన్నా నాకు కొంచెం పని ఉన్నది, మీరు కానీ నేను మళ్ళొత్తా. సరే సరే. కడుపులేట్ అవుతుంది ఎవరా? నీకేమైతుందా? అరే నేను మళ్ళీ వస్తారా? అగుడు నిన్నాడు. మసాలా ఎక్కువైనట్టు నాకు కూడా అవుతుందే. మళ్ళీ నీకేమైంది? వస్తాయా? అబ్బో ఒకళ్ళు పోతురు. నాకు కూడా అవుతుంది మళ్ళా. అబ్బా అరే అరే వచ్చిండ్రా. ఇట్లా అయిపోయినవరా, అంత ఇట్లా అయిపోయినవరా? అమ్మా అరే వీడు జనార్దన్ గా ఎడ్వెంటరా? వీడు ఏం తెచ్చిండ్రా? ఏం దావత్ ఇచ్చిండ్రా? వీడు జనార్దన్ గా ఎడ్వెంటరా? అబ్బా
అరే ఒక ట్రాల్ ఆటో మాట్లాడరు అందరూ వేసుకోపోతారు ఆటోలో అయితేనే పోతాం మనం అబ్బా అబ్బా అయ్యా అరే ఒక ఆటో వేసిర్రా రమ్మనే కూడా ఫోన్ చేయరా జనార్దన్గా ఏం మటన్ పెట్టినవరా అమ్మ నీ పట్టణ మా పానానికి పోయిందిరా కవిత ఓ కవిత మళ్ళొస్తుంది ఏమన్నా దావత్ కని పోయి తిని తాగి లేదు అంగడి పెట్టినావు ఇంట్లో సుమతి సుమతి ఇట్లా రాయద్దురా పక్క పండుగ కూర్చోదరా ధైర్యం ఉంటుంది ఏందమ్మో ధైర్యం నీకు 60 ఏళ్ళు వచ్చినా కూడా చిన్న పోరాలతో తిరుక్కుంటే దావతలు వేసుకుంటూ తిరుగుతాను నీకేమన్నా బాధ్యత ఉన్నదా నా రెక్కలు పోగా నేను కట్టబడతాంటే ఊళ్ళో పోరాలతో తిని తాగి ఎంజాయ్ చేస్తాను నువ్వేమన్నా మనిషిపోయినారా సుమతి వాడు ఏదో అడ్డమైన మాట తెచ్చుట్లా ఇట్లయింది ఫస్ట్ టైం నీ అవ్వ నాకు రౌతులైనా అరుగుతే అబ్బా తమ్ముడు నాకు ఇంకా 30 ఏళ్ళ తర్వాత కూడా ఏం తిన్నా అరుగుతుంది నేను అలసిపోయినరా నిన్ను కొట్టినా తిట్టినా తప్పే లేదు ఊళ్ళే ఏదన్నా దావత్ అయితే కిలో మటన్ కిలో చికెన్ తింటానమాట కదా ఎక్సర్సైజ్ చేసుకుంటా మరీ తింటానమాట ఎత్తరుగుతుందిరా నీకు అది కడుపా లేకపోతే గోబర్ గ్యాస్ పొక్కనా ఇన్ని ఎంట్రీన్ గోళీలు బుక్క రాదురా మంచిగా అరుగుతాయి నాకు కూడా ఈ తిప్పన పోతుంది సుమతి పక్కింట్లో చేపల కూర వండుతున్నట్టే కమ్మ వాసన వస్తుంది ఆకలి అవుతుంది 2 ముక్కలు వేసుకురా పోరాదే నీకు రాత్రి నుంచి 30-40 సార్లు మోషన్ వేయను నీకు లేవ్వడానికి చేత కాకపోతేనే డైపర్ వేసినావు ఇంకా చేపల కూర తింటానంటావేంద్రా ఇక నువ్వు మారవారా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వచ్చిందా బాణం మొత్తం నీరసంగా అయిపోయిందిరా ఎన్నిసార్లు పోయినారు ఇలా అన్న నేను 3 సార్లు పోయినా కడుపంతా నొచ్చుకుంటూ వస్తుంది నువ్వెన్నిసార్లు పోయినావే 4 సార్లు పోయినరా వాళ్ళని దావత్ పాడగానరా నా జీవితంలో కాలేదు ఇట్లా అబ్బా అమ్మో ఇదేం దావత్ పెట్ట హాస్పిటల్ ఎంత ఖర్చు అయిందిరా అన్న నాకు 3000 ఖర్చు వచ్చిందే అబ్బా నీకెంత ఖర్చు వచ్చిందే నాకు 4000 వచ్చిందిరా దావత్ పాడగాను నా జీవితంలో కాలేదు ఇట్లా పానం పోయింది పైసలు పోతున్నాయి ఏమైందిరేమో గ్లూకోజులు పెట్టుకొని కూర్చున్నారు ఏం చెప్పన్నా మామ ఇంకా జనార్దన్ గారు పెళ్లి దావత్ ఇచ్చిండే వాని దావత్ ఏమో కానీ మా సాగుకు వచ్చింది ఇంకా మటన్ తిన్న కాడికి వెళ్ళి మోషనే అమ్మ 3 రోజులు అయిపోయింది మనం అంతా బేవసలు అయిపోతుంది ఏం మటన్ ఏమో గాని అరే మొన్న మందకాడ రోగం వచ్చి సోడమేక చచ్చిపోయింది అది గిట్ట తెచ్చి మీకు పెట్టినారా అరే నీ వద్దురా అని మొత్తుకున్నా మా దోస్తు గారు కుక్కల పెంచుకోండు కుక్కలకి ఎత్తాను తీసుకొని వచ్చాడు కుక్కలకి ఎత్తానడా అవునరా అది నిజంగా రోగం వచ్చిన మటనేరా ఎవరి దినకాల నుంచే మనకి ఇట్లా అవుతుంది అవునే అన్న అలా వాడు తిన్నాడా అనే ఒక్క పొద్దున్న తప్పించుకోండి ఆ రోగం వచ్చిన మటన్ మనకుండి పెట్టిండే అమ్మాయి అంత హుషారుండేవాడు ఆయన నుంచే మనకి ఇట్లా అయిపోయింది అవ్వా భూమి మీద ఇంత పాపిష్టాలు ఉన్నారానే బాపు చచ్చిపోయిన మేక కూరతో దావత్ ఇస్తాడా ఎవరికన్నా ఏమన్నా అయితే ఎట్లుంటే చెప్పు ఏయ్ ఆ కూర ఎవరెవరు తిన్నారో వాళ్ళకి ఫోన్ చేయి ఆ సర్పంచ్ చెప్పు ఆ పెద్ద వంశం తీసుకొని రచ్చబండ కాడికి రమ్మను సరే అరే రాజు అరే జనార్దన్ గారు చచ్చిపోయింది కోసి పెట్టిండ్రా అందుకే మనకి ఇట్లా అయింది వీడికి రారా గ్రామ పంచాయతీ కాడికి పిలిపిద్దాము అమ్మా జర రారా
హలో మల్లన్న. భూషణ నేను సర్పంచ్ సాబ్ను. ఏం లేదే మన దగ్గర మొన్న జనార్దన్ గారు చచ్చిపోయిన ఆట ఇట్లా తీసుకపోయినా ఆడే. ఈ ఆట రోగం వచ్చింది బాధ్యత తీసుకపోతే వీళ్ళు కుక్కలకేసుకుంటామంటే ఇచ్చిన, మరి వద్దురా రోగం వచ్చిందంటే కూడా కుక్కలకేసుకుంటా అంటే ఇచ్చిండే. అయితే ఏం లేదన్నా ఈ సత్తన్న గ్యాంగ్ కు దావత్ ఇచ్చిండట, పెళ్లి ఖాయమైందని చెప్పి నీ దగ్గర తీసుకపోయిందే కోసినట్టున్నాడు. మొత్తం వాళ్ళందరూ అదే చచ్చిపోయిన ఆట కూర పెట్టినట్టున్నాడు. వాళ్ళకి మోషన్స్ వామిటింగ్స్ మొత్తం వడిపడిపోయారు పొరాళ్ళు. వాళ్ళ అబ్బాయి వచ్చి సర్పంచ్ సాబ్ జర పిలిపి జనార్దన్ గారు దావత్ ఇచ్చినప్పటి నుంచే అట్లా అయింది అంటుర్రు. సరే సరేనే మాట్లాడుతుంది ఇవాళ. తీసుకుపోయింది అయితే వాస్తవమే కదా. సరే సరే అన్న. సర్పంచ్ సార్ నమస్తే. చూసిరుగా మా పరిస్థితి. అదే వాడు ఏదో అంత అడమైంది ఓడిపోయి అంత పానం అంతా అది అయిపోయింది, మొత్తం మోషన్స్ పెట్టి అంత ఆగమం ఓడిపోయింది. జర వాడిని ఎట్లా పిలిపించి మీరే న్యాయం చేయాలి మాకు. అదేనే పొద్దున్నే మస్కులని పంపించినాము, వాళ్ళ ఆయన వచ్చిపోయాడు. ఈ విషయం ముందుగానే తెలిసి ఆడు పిల్లగాడు ఏడో వేరు ఊరిపోయినట. 2 రోజులు ఒప్పుకోబట్టుర్రి, మీ పానాలు మంచిగా చేసుకోరు. ఫస్ట్ ఆ ఖర్చులు ఏమన్నా ఉంటే మాట్లాడదాము. ఫస్ట్ దవాఖాన చూపించుకోరి, వాడు ఎడిపోతాడు 2 రోజులు వస్తాడు, వచ్చినాక మాట్లాడదాం. సరేనా? సరే సరే ఫస్ట్ పానాలు జాగ్రత్త చూసుకోరు. ఫస్ట్ చూసిరుగా ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం. కామెడీగా మీరందరూ నవ్వుకోవాలని చెప్పి చాలా కష్టపడ్డాం. అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్ అండి. గంత గట్టి వస్తలేదే బయట నాకు యూత్ అవగాహన. సరే వస్తలేదు.